వెల్కమ్ టు నీరీస్ ఇంపీరియల్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలోని అంశము లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు అనే దాంట్లో భాగంగా 154వ శ్లోకమైన మూర్త అమూర్త నిత్యతృప్త మునిమానస హంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి అనే ఈ శ్లోకంలో లలితా సహస్రనామాల్లోని ఒక్కొక్క నామం వల్ల వచ్చే మానసిక పరివర్తనలు చెప్పుకుంటూ ఇక్కడి వరకు వచ్చాము. గత చాలా వీడియోల్లో 153వ శ్లోకం వరకు అన్ని నామాలను ఒక్కొక్క నామము ఎటువంటి పరిణామాన్ని తీసుకొస్తుందో చెప్పుకున్నాము. ఈ రోజు ఈ శ్లోకంలోని ఒక్కొక్క నామమే ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో చెప్పుకుంటాము. శ్రద్ధగా విని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాను. అలాగే ఇదంతా విన్న తర్వాత లైక్ చేయాల్సిందిగా కూడా కోరుతున్నాను. ఇక విషయంలోకి వెళ్తే ఈ శ్లోకంలోని మొదటి నామము మూర్త. ఇది మొత్తం నామాల సంఖ్యలో తీసుకుంటే 113వది, 813వది. ఈ మూర్త అనే నామము తర్వాత చెప్పుకోబోయే అమూర్త అనే నామము రెండు ఒకేసారి చెప్పుకోవచ్చు, విడివిడి నామాలైనా. ఎందుకంటే అమ్మవారి స్వరూపము అటు మూర్తంగాను అమూర్తంగాను రెండు విధాలుగా చెప్పుకుంటాం. అంటే సగుణోపాసకులు నిర్గుణోపాసకులు అని చెప్పుకుంటాం కదా మనము. అలా విడిగాను చెప్పొచ్చు, ఒకేసారైనా చెప్పొచ్చు. సరే, మనం విడిగానే చెప్దాం. మూర్త అంటే మూర్తి కలిగినది లేదా రూపము కలిగినది అని. అంటే భగవంతుడిని మనం ఏ రూపంలో అయినా కొలుచుకోవచ్చు అనే ఒక ఫెసిలిటీ ఉంది కదా మనకి. ఆ విధంగా మనము భౌతిక రూపంలో మూర్త అనే నామాన్ని చెప్పుకోవచ్చు. ఈ నామ ప్రభావంతో మనిషిలో ఎటువంటి వ్యక్తిత్వం ఏర్పడుతుంది అంటే అన్నింటిలోనూ భగవంతుడిని చూడగలిగే ఒక విశాల తత్వం ఏర్పడుతుంది. మనలో కూడా సద్గుణాలన్నీ మూర్తీభవిస్తాయి. తర్వాతి నామం 814వది అమూర్త. అంటే మూర్తి స్వరూపము లేనిది, అసలు రూపము లేనిది అని. భగవంతుడు భావనా మాత్రుడు కదా. అంటే మనము ఎలా భావిస్తే అలా భౌతికంగా ఏదైనా వస్తువులో చూస్తే వస్తువు రూపంలో కనిపిస్తాడు. అమూర్తమైన విషయాల్లో కూడా భగవంతుడిని చూడవచ్చు. ఆ విధంగా మూర్త అమూర్త అనే రెండు నామాలు భగవంతుడికి చెందుతాయి. ఈ నామ ప్రభావంతో మానసికంగా ఎటువంటి మార్పు వస్తుంది అంటే ఎదుటి వారిలో అమూర్తమైన విషయాల్లో కూడా భగవంతుడిని ఎతికే ఒక లక్షణం ఏర్పడుతుంది. అంటే ఒక వ్యక్తి మహా జ్ఞాన సంపన్నుడు అనుకోండి, అతనిలోని జ్ఞానాన్ని ఆరాధించడము. ఒక వ్యక్తి చక్కగా పాడగలుగుతున్నాడు అనుకోండి, వారి ప్రతిభను ఆరాధించడము, లేదా ఇతరుల సంతోషంలో భగవంతుడిని వెతకడము మొదలైన లక్షణాలు అనేది అలవడతాయి. తర్వాతి నామం అనిత్య తృప్త. ఇక్కడ ఒక విశేషం చెప్పుకోవాలి. 115వ శ్లోకంలో నిత్య తృప్త భక్త నిధి నియంత్రి నిఖిలేశ్వరి మైత్ర్యాది వాసనాలభ్య మహాప్రళయ సాక్షిని. ఈ శ్లోకంలో నిత్య తృప్త అనే నామం ఉంది. ఆ నామానికి ఇక్కడున్న అనిత్య తృప్త అనే నామానికి కొంచెం చిన్న తేడా ఉంది, గమనిద్దాము. నిత్య తృప్త అన్నప్పుడు ఏం చెప్పామంటే నిత్యము తృప్తిగా ఉండునది లేదా నిత్యము తృప్తిగా ఉన్నవారి చేత ఆరాధింపబడినది అనే అర్థం కూడా తీసుకోవచ్చు. ఎవరైతే మనసులో సంతుష్టితో ఉంటారో, భగవంతుడు ఇచ్చిన ఈ జీవితంతో తృప్తిగా జీవిస్తూ ఉంటారో, వారి దగ్గరే ఉంటూ వారి క్షేమ శ్రేయస్సులన్నీ చూసుకుంటా ఉంటుంది. మరి ఇక్కడ అనిత్య తృప్త అనే నామానికి అర్థం ఏంటంటే తృప్తి అనేది లేకుండా కొనసాగిస్తూనే ఉండేది అని. అంటే ఎక్కడ ఏ విషయంలో ఆమెకి తృప్తి లేదు అంటే ఈ సృష్టి యొక్క బాధ్యతలు నిర్వహించడంలో ఆమెకి తృప్తి పడి ఆపకుండా ఇంకా పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తూనే ఉంటుందట. చిన్నపిల్లలు ఎలా అయితే ఆడుకుంటూ ఏదైనా ఒకటి నిర్మాణం చేసి దాన్ని తీసేసి మళ్ళీ నిర్మిస్తూ మళ్ళీ దాన్ని పడగొట్టి ఇలా చేస్తుంటారు కదా, ఆ విధంగా అమ్మవారు ఈ సృష్టిని సృష్టిస్తూ మళ్ళా ప్రళయాలు జరుపుతూ మళ్ళీ సృష్టిస్తూ ఈ విధంగా తృప్తి లేకుండా తృప్తి కలగనీయకుండా కొనసాగిస్తూనే ఉందట. అందుకని అమ్మవారికి అనిత్య తృప్త అనే నామము కలిగింది. ఇలా ఎందుకు చేస్తుంది అంటే లీలా వినోదంలో భాగమని ఒకటి చెప్పుకుంటే మరింత పరిపూర్ణమవడం కోసమేమో అని మనకు మనమే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అంటున్నారు. ఈ నామ ప్రభావం ఏంటో చూద్దాం. మనం ఏదైనా కార్యక్రమాలు మొదలు పెట్టినప్పుడు వేరే వారి మెప్పు కోసం కాకుండా పూర్తిగా లీనమైపోయి తృప్తిగా పనిని సంపూర్ణంగా నిర్వహించగలము. కొంతమందిని గమనిస్తే పని మొదలుపెట్టినప్పటి నుంచి ఇక పొగడ్తల కోసము ప్రశంసల కోసము ఎదురు చూస్తూ ఉంటారు. మనం చాలా సినిమాల్లో కూడా చూస్తుంటాము. రాజకీయ నాయకులు కావచ్చు, కొన్ని చోట్ల మనం చాలా సినిమాల్లో కూడా చూస్తుంటాము. కొంతమంది ఏదైనా విద్యని ప్రదర్శించదలుచుకున్నప్పుడు మొదలు పెట్టగానే ప్రేక్షకుల యొక్క ప్రశంసల మీదే మనసు ఉంటుంది చేస్తున్న పని కంటే. మనం చేసే పని సరైనది సమర్థవంతమైనది అయితే నలుగురు తప్పకుండా మెచ్చుకుంటారు. దానికోసము ఆ మెచ్చుకోలు కోసము ఎదురు చూడక్కర్లేదు. కానీ
ఈలోపే తట్టుకోలేక కొంతమంది ఇంకా ప్రదర్శన మొదలు పెట్టగానే అప్పుడే ప్రశంసల కోసం ఎదురు చూస్తుంటారు. ఇది ఒక రకమైన బలహీనతగా చెప్పుకోవచ్చు. ఈ బలహీనతకు లొంగిపోతే చేయదలిచిన కార్యక్రమము సమర్థవంతంగా నిర్వహించలేము. కాబట్టి చేసే పనిలో పూర్తిగా లీనమయ్యి తృప్తిగా పనిచేయగలిగే ఒక తత్వం అనేది మనలో ఏర్పడుతుంది. తర్వాతి నామం మునిమానస హంసిక. భక్తమానస హంసిక లాగా ఇక్కడ మునిమానస హంసిక. అక్కడ భక్తమానస హంసిక అంటే భక్తుల యొక్క మనసులలో విహరించేటటువంటి హంస వంటిది అని చెప్పుకున్నాం కదా. అంటే భక్తుల మనస్సు అనేది ఒక సరోవరం అయితే ఆ సరోవరంలో హంసిక అంటే ఆడహంస అన్నమాట. విహరిస్తున్నటువంటి ఆడహంస అని. అక్కడ భక్తులు ఎవరు అంటే భౌతిక సుఖాలు కోరేవారు అయి ఉండొచ్చు, మోక్షాన్ని కోరేవారు అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఈ నామంలో మునిమానస హంసిక అంటే మునులు ఉంటారు కదా, అంటే ఎవరైతే జ్ఞాన కామకులు మోక్ష కామకులు ఉంటారో వారి మనసులలో, అంటే వారి మనస్సులు అనేటటువంటి మానస సరోవరంలో విహరించేటటువంటి ఆడహంస అని అర్థం అన్నమాట. ఈ మునులకు నియమనిష్టలు ఎక్కువగా ఉంటాయి. భక్తుల మనస్సు కంటే మునుల మనస్సు చాలా ప్రశాంతంగా నిలకడగా ఉంటుందన్నమాట. అటువంటి మునుల మనస్సులలో విహరించేటటువంటి ఆడహంస అనేది ఈ నామానికి అర్థం. ఈ నామ ప్రభావం చూద్దాం. మనం మౌనంగానే ఉంటూనే ఎన్నో విషయాలని తెలుసుకోగలిగే శక్తి అనేది మనలో జనిస్తుంది. మనం ఏవైనా విషయాలను తెలుసుకోవాలంటే, అంటే ఏదైనా జ్ఞానాన్ని ఆర్జించాలి అంటే ముందుగా మనకు ఉండాల్సింది ఏకాగ్రత, ప్రశాంతమైన మనస్సు కదా. ఈ ఏకాగ్రతని ప్రశాంతతను కోల్పోకుండా మౌనంగా ఉంటూ ప్రశాంతంగా ఉంటూ జ్ఞానాన్ని సముపార్జించుకుంటూ మనలో ఒక కొత్త శక్తిని మనమే క్రియేట్ చేసుకోగలము. అటువంటి మార్పు అనేది లభిస్తుంది అమ్మవారి ఈ నామాల వల్ల. తర్వాతి నామం సత్యవ్రత. అంటే సత్యమునందు వ్రతనిష్ట కలది అని. ఇంకా చెప్పాలంటే సత్యవ్రతులు ఉంటారు కదా, సత్యనిష్టగా ఉండేవాళ్ళు. ఆ లక్షణము కలవారిని ఆ లక్షణ ప్రధానమైనది అని అర్థం అన్నమాట. ఈ నామ ప్రభావంతో మనలో సత్యము నిజాయితీలను ఒక వ్రతంలాగా పాటించాలి అనే తత్వము, ఒక దీక్ష అన్ని కలుగుతాయన్నమాట. దీనివల్ల మనం ఈ భౌతిక ప్రపంచంలోనూ అలాగే మానసికంగా ఆధ్యాత్మికంగాను ఉన్నతిని పొందుతామన్నమాట. మానసికంగా బలంగా ఉన్నతంగా ఉంటూ ఈ భౌతిక ప్రపంచంలో సులభమైన సుఖమైన జీవితాన్ని గడపగలము. తర్వాతి నామం సత్యరూప. ఇందాకటి సత్యవ్రత నామంలో మరొకటి చెప్పుకోవాలి. ఈ లలితా సహస్రనామాలు చదివే వాళ్ళకి మరొక శక్తి అనేది ఏర్పడుతుంది. అదేంటి అంటే ఎవరైనా అబద్ధాలు చెప్తున్నప్పుడు వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అని గ్రహించుకోవడమే కాకుండా మనలో కూడా అబద్ధాలు చెప్పడము అనే లక్షణాన్ని తొలగించుకోగలుగుతాము. ఇక సత్యరూప అనే నామానికి వస్తే సత్యమునే రూపముగా కలిగినది అని అర్థం అన్నమాట. ముందు నామంలో సత్యవ్రత అంటే సత్యము అనే విషయాన్ని వ్రతనిష్టగా కలిగినది అని, ఇక్కడ సత్యము అనే విషయమే రూపముగా కలిగినది అని ఈ నామంలో అర్థము. ఈ నామ ప్రభావం ఏంటంటే ఎవరో ఏదో చెప్పేశారని నమ్మేయకుండా అందులోని సత్యమును ఆచరించడం కోసం, వెతకడం కోసం కాస్త సమన్వయమును పాటించి వాస్తవాలను గ్రహించగలిగే విశ్లేషణాత్మక లక్షణం మనలో తయారవుతుంది. మనకు ఎవరైనా ఏదైనా అవాస్తవాన్ని చెప్పాలంటే కాస్త భయపడే అంత ఉన్నతులుగా తయారవుతాం. మన దగ్గరికి వచ్చి అబద్ధం చెప్పాలి అంటే భయపడి మన సత్యనిష్టని వారు గ్రహించి మనకి అటువంటి వారు దూరంగా ఉంటారు. తర్వాతి నామం సర్వాంతర్యామిని. అంటే అన్నింటి యందు లోపల ఉండి నియంత్రించున్నది అని. ఈ విశ్వంలోని లేదా ఈ విశ్వాలు కూడా అన్నింటినీ వాటి లోపల ఉన్నది అమ్మవారే, వాటి నిండి ఉన్నది అమ్మవారే. అలా ఉంటూ అన్నింటినీ నియంత్రించేది అని అర్థము. ఈ నామ ప్రభావంతో మనము అసత్య ప్రచారాలకు దూరం ఉంటాము. ఎవరైనా అసత్యాన్ని మనకి చేరవేయకుండా, మనం అసత్యాన్ని ప్రచారం చేయకుండా మనలో ఒక నియంత్రణ వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. అది నిత్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. తర్వాతి నామం సతీ. ఈ నామానికి అర్థాలు ఏంటంటే, ఒకటి సతీదేవి దక్షుని కూతురు అనే అర్థం ఉంది. ఇంకా అన్నింటి యందు ఉండునది అని అర్థము. అలాగే సర్వ స్త్రీ దేవతల సమిష్టి రూపమట సతీ అంటే. ఈ నామం మానసికంగా ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూద్దాం. ఏదైనా ఒక సరస్సులో కానీ లేదా సముద్రంలో కానీ అలలు వస్తున్నప్పుడు ఆ నీరు వేరు అలలు వేరు కాదు కదా, నీరే అలలుగా వస్తూ ఉంటుంది. అలా మన ఆలోచనలు అభిప్రాయాలే మన వాక్ రూపంలో మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ ఉంటాయి. మరి మన వ్యక్తిత్వము
సత్యమైనదిగా ఉన్నతమైనదిగా ప్రదర్శించుకోవాలి అంటే ముందు మనసును నిలకడగా ఉంచుకోవాలి. నిలకడైన మనసు ఉండాలి అంటే మనలో మంచి సంస్కారము, గుణాలు, సత్యము మొదలైన హద్దులని ఏర్పాటు చేసుకొని మనసును నియంత్రిస్తే మన వ్యక్తిత్వము ఉన్నతమైనదిగా ప్రకటింపబడుతుంది. ఇవి ఈరోజు మనం చెప్పుకున్న లలితా సహస్రనామాల్లో 154వ శ్లోకంలోని నామాలు, ఆ నామాలకి అంతరార్థాలు, మానసికంగా తీసుకువచ్చే మార్పులు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.